ప్రస్తుతం కుంభ, మీన, మేషరాశి వ్యక్తులకు ఏలినాటి శని అనగా 7.5 నడుస్తూ ఉంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉంది. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. సహజంగా శని అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు వ్యక్తులకు అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, ప్రమాదాలు, తగాదాలు, గొడవలు, మానసిక అప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో శ్రీరామచంద్రమూర్తి స్వామివారి తండ్రిగారైన దశరథ మహారాజు గారు శనిదేవుని ప్రార్థించి రచించిన అద్భుతమైన శక్తివంతమైన స్తోత్రం దశరథ కృత శని స్తోత్రం. ఈ స్తోత్రం పద్మపురాణంలో శివనారద మధ్య చెప్పబడినట్లుగా ఉంది. ఈ స్తోత్రాన్ని శని బాధలతో ఇబ్బంది పడే వ్యక్తులు రోజు చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనివారం రోజు చదివితే విశేష ఫలితాలు ఉంటాయి. శని యొక్క ఇబ్బందులతో బాధపడే వ్యక్తులు రేపటి రోజున ఈ స్తోత్రాన్ని ఎక్కువసార్లు చదవండి, మంచి ఫలితం ఉంటుంది. శ్రీ శని స్తోత్రం దశరథ కృతం. నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ, నమో నీలమధుకాయ నీలోత్పలనిభాయ చ, నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ, నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక, నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః, నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః, నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే, నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తు తే, నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః, నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తు తే, సూర్యపుత్ర నమస్తేऽस्तु భాస్వరోభయదాయినే, అధోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తు తే, నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః, తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ, జ్ఞానచక్షుర్నమస్తేऽस्तु కాశ్యపాత్మజసూనవే, తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధా హరసి తత్క్షణాత్, దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగా, త్వయావలోకితాస్సౌరే దైన్యమాసు వ్రజంతి తే, బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకా, రాజ్యభ్రష్టః పతంతిః తవ దృష్టావలోకితాః, త్వయావలోకితాస్తేऽపి నాశం యాంతి సమూలతః, ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహి త్వమర్ధితాః.